ఇంటి వద్దన కూరగాయలు పండించుకుందాం అంటూ మురళీనగర్లోని ఇంటిపైన చుట్టూరా ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇచ్చే మొక్కలను పెంచుదామంటూ ఇతరులకు సైతం పెంచేందుకు ప్రోత్సాహాన్ని కల్పిద్దామనంటూ ఔత్సాహికమైన ప్రకృతి ఆధారిత పంటలు పండించుకునే వారంతా తీర్మానించారు. గురువారం నాడు విశాఖ నగరంలో మురళీనగర్ ఎన్జిఓ కాలనీలోని అరవలమూర్తి అరుణుల ఇంటి వద్ద మిద్దె తోటపైన పండిస్తున్న పంటలను వారి ఇంటి దగ్గర సమావేశం నిర్వహించారు. 50 మందికి పైగా మహిళలు ఆసక్తితో ఇంటి వద్ద కూరగాయలు పండించే వారు పాల్గొన్నారు. ప్రధానంగా వ్యవసాయం చేయడం ప్రారంభించిన తొలినాళ్లలో ఒకరికొకరు విత్తనాలు ఇచ్చిపుచ్చుకునే పద్ధతి అవలంబించేవారు. అదే కొనసాగించేందుకు భాగంగా ఒకరికొకరు విత్తనాలు, మొక్కలు ఇచ్చిపుచ్చుకున్నారు. అరుదైన దేశీయ విత్తనాలు సేకరించి పెంచే టొమాటో అప్పారావు అందజేసిన విభిన్న అరుదైన రకాల విత్తనాలు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవిరత్నం అందజేసిన విభిన్న రకాల కాయగూరలు, నారు తదితరాన్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పిచ్చుకల పరిరక్షణ కోసం హరిత వికాస్ ఫౌండేషన్ దాలినాయుడు నుంచి తీసుకున్న వరికంకుల కుచ్చులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్జిఓ ఆర్గనైజేషన్కి సంబంధించిన వారితో పాటు ఆసక్తి ఉన్న ప్రకృతి ఆధారంగా పంటలు పండించుకునేవారు, ఇంటిపైన ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటలను పెంచేవారంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. నా పేరు నాదెల్ల జ్యోతి. ఈరోజు మనకు వైజాగ్లో మురళీనగర్లో ఉన్నటువంటి అరుణ గారి ఇంటి వద్ద మనకి గార్డెనర్స్ అందరూ కూడా ఇక్కడ ఎవరైతే టెర్రస్ గార్డెనర్స్ పెంచుతున్నారో వాళ్ళందరినీ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీడ్స్ అవనివ్వండి, సాప్లింగ్స్ అవనివ్వండి, ఒకరికొకరు పంచుకుని గ్రీనరీని స్ప్రెడ్ చేసే విధంగా అవేర్నెస్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ పిచ్చుకల కోసం అని చెప్పి మనం ఇలా వరి కంకులతోటి చుట్టినవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రత్నం గారు దీన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఇలాంటి అంటే నాటు వెరైటీ పచ్చిమిర్చి, టమాటా, అలాగే వంగ, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఒకరికి తెలిసిన విషయాలు ఇంకొకరు నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ అందరూ కూడా ఇంకా అలాగే అప్పారావు గారు ఇచ్చినటువంటి రేర్ వెరైటీ సీడ్స్ అన్ని కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా అప్పారావు సార్కి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. ఇలాంటి సీడ్స్ అన్ని కూడా మళ్ళీ గార్డెనర్స్ అందరూ డెవలప్ చేసి తిరిగి మళ్ళీ ఇస్తే ఇంకా కొంతమందిని మనం డెవలప్ చేయొచ్చు అనే విధంగా అందరూ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి మీట్స్ పెట్టడం ద్వారా కొత్త గార్డెనర్స్ మనం ఎంకరేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా కొంత గ్రీనరీని మనం వైజాగ్లో ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు పిచ్చుకలని రక్షించుకోవాలండి. ఎందుకంటే చాలా అంతరించిపోతున్నాయి. పిచ్చుకలు అయితే ఇప్పుడు కనిపించట్లేదు. గార్డెనర్స్ అందరూ కూడా, గార్డెనర్సే కాదు ఇంకా ఇంటి దగ్గర మామూలుగా కూడా హ్యాంగ్ చేయొచ్చండి. ఎందువల్లంటే ఇప్పుడు పిచ్చుకలు అనేవి ఇలా ధాన్యపు కుచ్చులు కట్టడం వల్ల అవి వచ్చి ఇవి తింటూ అవి ఇంకా సంతతిని పెంచుకుంటాయి. పిచ్చుకలను రక్షించుకోవాలి. వాటి కోసం ఇలా ధాన్యపు కుచ్చులను గార్డెన్లో కట్టి ఇలాంటి గూడ్లు కూడా ఏర్పరిచినట్లయితే వాటికి కొంచెం నివాసం ఏర్పరిచిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఇప్పుడు అవి గూళ్ళు కూడా కట్టుకోలేకపోతున్నాయి. ఈ కాంక్రీట్ ఇల్లులు వచ్చేసాయి కదండి, దానివల్ల అవి గూళ్ళు కూడా కట్టుకోవడం మర్చిపోయాయి పూర్తిగా. దానివల్ల ఇలాంటివి మనం ఏర్పరిచినట్లయితే పిచ్చుకలను రక్షించుకున్న వాళ్ళం అవుతాం. సో సేవ్ స్పారోస్, అలాగే పిచ్చుకలను రక్షిద్దాం. నీళ్లు కూడా అలాగే ఆహారం కూడా గార్డెన్లో ఎక్కడో దగ్గర పెట్టినట్లయితే పక్షులు వచ్చి చక్కగా వాటర్ తాగి ఇలాంటివి తిని వాటికి ఒక గూళ్ళు ఏర్పరిచితే చాలా బాగా హ్యాపీగా అవి కూడా మనతో పాటు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గార్డెన్లో ఇవి చూడడం కూడా మనం చాలా తక్కువైపోయిందండి. ఇప్పుడు ఇవి ఉండడం వల్ల మనకి వాటికి మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతామండి. సరిత, ఇవాళ మేమందరం మురళీనగర్ టెర్రస్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ అండి. ప్రతి నెల గార్డెనింగ్ విజిట్స్కి కలుస్తూ ఉంటాము. అలాగే ఇవాళ మా గార్డెనింగ్ ఫ్రెండ్ అరుణ గారి ఇంటికి గార్డెన్ విజిట్కి వచ్చామండి. అలాగే మేమందరం కూడా గార్డెనింగ్తో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఇంకా పిచ్చుకలని కాపాడడం కోసం క్యాంపెయిన్స్ నిర్వహిస్తూ ఉంటాము. మనందరం కూడా మన ఇంటి ఆవరణలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా ధాన్యపు కుచ్చులు, ఇలా పిచ్చుక గూళ్ళు పెట్టుకోవాలండి. దీనివల్ల అంతరించిపోతున్న పిచ్చుకలు కాపాడిన వాళ్ళు అవుతాము. కూడా మన గార్డెన్స్లో పిచ్చుకల కోసం ఇంకా పక్షుల కోసం జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం కోసం బర్డ్ బాత్ ఇలాగా ఒక బౌల్లో వాటర్ వేసి ఇంకా పిచ్చుకల కోసం ఆహారం ఇలా ధాన్యపు కుచ్చులు అన్నీ కడితే కూడా మన గార్డెన్కి మంచిదండి. పిచ్చులు రావడం వల్ల అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా ఎంతో మంచిది. బయోడైవర్సిటీని కాపాడిన వాళ్ళు అవుతాము. మీ అందరూ కూడా పిచ్చుకల్ని పరిరక్షించడానికి ఇలా చేస్తారని ఆశిస్తున్నాం.
Please like, share, subscribe our channel.